శర్మ. రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేవు. ఓన్లీ జూబ్లీస్ ఎలక్షన్ మాత్రమే పెద్ద సమస్యగా అధికార పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనిపిస్తున్నట్టుంది. రేవంత్ రెడ్డి గారు చాలా విఘ్నులు. మామూలుగా ప్రజాస్వామ్యయుతంతో అనుకున్నాం, కానీ సారుకు కూడా కేసీఆర్ భావజాలం అడ్డబట్టింది. అది బీఆర్ఎస్ సీటు. మీరు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, కావాల్సిన మెజారిటీ ఉంది. ఎమ్మెల్యేలు కోల్పోయారు, ప్రతిపక్ష నేత సంథింగ్. దాని ఎలక్షన్ నార్మల్ ఎలక్షన్లో చూస్తే అయిపోద్ది. మీరు ఎంఐఎం పొత్తు తీసుకొని ఆ ఎలక్షన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని, ఎమ్మెల్యేలు మొత్తం పోలరైజ్ చేసి అక్కడే పెట్టి 15 రోజులు 20 రోజుల నుంచి మీరు కూడా అక్కడే కేటాయించి నియోజకవర్గాలు పోకుండా మొత్తం ఇదే ఏ సమస్య లేనట్టుగా జూబ్లీస్ గెలిస్తే మీకు వచ్చే కిరీటం మీద అర్థం కాలేదు. మామూలుగా అక్కడ గెలిస్తే కంటే మీరు ఓడిపోతే వచ్చే సెట్ బ్యాక్ అని చాలా తీవ్రంగా ఉంటుంది. మామూలుగా మీరు నిజాయితీగా లేకుంటే ఏదో ఒకసారి పాపం ఎమ్మెల్యే చనిపోయాడు అని చెప్పేసి జాలి చూసి వదిలేసినా కానీ మీకు గౌరవం దక్కేది. ఇప్పుడు మీరు ఒక మినిస్ట్రీని ఇచ్చి తర్వాత ఎంఐఎం సపోర్ట్ తీసుకొని ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే సెట్ బ్యాక్ అనేది బీఆర్ఎస్ అనేది బౌన్స్ బ్యాక్ అయితే ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో 10 లక్షల మంది పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఉద్యమం చేస్తున్నారు, నిరసన చెప్తున్నారు. దాన్ని పరిగణన తీసుకొని సమస్య పరిష్కారం తీసుకొని ఆలోచించండి.